వన్ టుడే ప్రేక్షకులందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈరోజు నేను మహంకాళి దేవస్థానం, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం దగ్గర బోనాల ఉత్సవాల సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అయితే హైదరాబాద్లో ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఈ బోనాలకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఆషాఢ మాసంలో ఇది రెండో బోనాలు సమర్పిస్తారు. మామూలుగా ప్రతి ఆదివారం బోనాల పండుగ అనేది ఇక్కడ ఘనంగా జరుపుకుంటాము. మొదటి బోనం గోల్కొండ ఉత్సవాల్లో జరిగింది. ఇప్పుడు రెండవ బాణం ఇక్కడ మహంకాళి దేవస్థానంలో జరుగుతుంది. ఈరోజు ఉదయం కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నాల ప్రభాకర్ మంత్రి చేతుల మీదుగా మొదటి బోనం అయితే ఇక్కడ సమర్పించారు. ఈ మహంకాళి దేవస్థానంలో ఉన్నటువంటి అమ్మవారికి ఉదయం పూటనే 11 గంటల వరకు పొన్నాల ప్రభాకర్ గారు అలాగే కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ చేతుల మీదుగా బోనాలు అయితే సమర్పించారు. అయితే జనరల్గా హైదరాబాద్లో బోనాలకి అలాగే తెలంగాణలో బోనాలకి చాలా ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉందని చెప్పొచ్చు. 1813 సంవత్సరంలో ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా బాగు చేయనటువంటి ఒక వ్యాధి, అంటే ఒక అంటువ్యాధి లాంటి ఒక జబ్బు చాలా రోజుల నుంచి ఇక్కడ వాళ్ళకి ప్రబలిస్తూ ఉండేది. ఆ జబ్బు లేదంటే ఆ అంటువ్యాధి త్వరగా పోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకి బోనం సమర్పిస్తామనేటువంటి గ్రామస్తులంతా కూడా అప్పుడు సమర్పించుకున్నారు. ఎప్పుడైతే ఆ వ్యాధి నయమైందో అప్పటి నుంచి అమ్మవారికి ఒక నైవేద్యంగా ఆ బోనం అనేది సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రత్యేకంగా జూన్ జూలై మధ్యలో జరిగినటువంటి ఈ బోనాలు ఆ టైంలో వ్యాధులు ప్రబలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి ఆ వ్యాధులు ప్రబలించి ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరికి ఎటువంటి వ్యాధి సోకకుండా అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉండేరు. ముఖ్యంగా గ్రామస్తులంతా కూడా మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ ఇలా బోళ్ళని అమ్మవార్లు ఉంటారు కదా, వీళ్ళంతా కూడా గ్రామ దేవతలంతా కూడా ఊరి చివరిలో ఉన్నటువంటి గ్రామ దేవులకు లోపల గ్రామస్తులకు ఎటువంటి అపాయం కానీ ఎటువంటి ప్రమాదం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి పూజ చేయడం అలవాటు. అయితే ముఖ్యంగా జూన్ జూలై మధ్యలో ఉన్నటువంటి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తామని మొక్కుకోవడం అనవాయితీగా ఉండడం వల్ల ఆ బోనంలో కాస్త అన్నము లేదంటే ఇంకొన్ని రకాలైనటువంటి వాళ్ళు నైవేద్యాలు అందరూ పెట్టి అమ్మవారికి సమర్పిస్తుంటారు. దాన్నే మొదటి బోనంగా సంబోధిస్తుంటారు. మరి ఆ మొదటి బోనం ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఆషాఢ మాసంలో నిర్వహించిన తర్వాత కొందరు శ్రావణ మాసంలో కూడా ఇతర తెలంగాణ ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తారు. గోల్కొండలో పోయిన ఆదివారం అయితే చాలా ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ఈ ఆదివారం ఇక్కడ ఉజ్జయిని మహంకాళికి సమర్పించడం అనేది ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ తర్వాత ఇక్కడ మిగిలిన ఆదివారాలు ఎవరికి వాళ్ళు ఈ బోనాన్ని సమర్పిస్తారు. అయితే ఈ బోనాన్ని సమర్పించిన తర్వాత రంగురంగులైనటువంటి ఒక ఆకారం ఉన్నటువంటి దాన్ని తీసుకువచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ చెరువులను దాన్ని నిమజ్జించే విధంగా తయారు చేస్తూ ఉంటారనమాట. దాని తర్వాత గజ జాతర కూడా చేస్తారు. అంతేకాకుండా ఇదే సమయంలో రంగం అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ రంగం కార్యక్రమంలో ఒక మహిళకి అమ్మవారు పూని ఆ తర్వాత ఆవిడ నుంచి భవిష్యత్తు అనేది ఆవిడ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇది హైదరాబాద్లో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఆనవాయితీ. ఇలా రంగ కార్యక్రమం కూడా చేస్తారు. ఈ బోనాల పండుగకి ప్రతి మహిళలు రకరకాల దుస్తులు ఆభరణాలతో చాలా చక్కగా తయారయ్యి ఇక్కడ బోనాలు సమర్పించడానికి ప్రతి ఆదివారం కూడా అక్కడ వస్తూ ఉంటారు. ఈ మంత్ మొత్తం కూడా ఎవ్రీ ఆదివారం దగ్గరలో ఉన్నటువంటి అమ్మవార్లకైతే పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర ఉన్నాం కాబట్టి ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎప్పటిలాగే తండోపతండాలుగా వస్తారు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో కూడా మనం మాట్లాడదాం, ఏం జరుగుతుంది ఏంటో విషయాలు కూడా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. బోనం ఎత్తుకున్నటువంటి ఒక భక్తురాలు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ బోనం గురించి ఎట్లా ఉంటుంది, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నవిత అండి. ఇది ఎన్నోసారి అండి బోనం ఎత్తుకోవడం? నేను రావడం ఇది 5 times అండి. 5th టైం. సో ప్రతి సంవత్సరం మీ ఇంట్లో బోనం ఎత్తుతారా? అవునండి. మీకు పెళ్ళయిందా? అయ్యిందండి. 3 పిల్లలు. 3 పిల్లలా? ఓకే. సో మీరు ఒక్కరే ఎత్తుకుంటారా బోనం? మీ ఇంట్లో ఇంకెవరైనా ఎత్తుకుంటారా? ఒకదానేనండి. అసలు బోనం అసలు ఎట్లా, ఎందుకు, ఏంటి దీని ఆనవాయితీ? ఇక అంతా బాగుంటుంది, అమ్మవారికి బోనం చేస్తే అంత మంచి జరుగుతుందని నేను ఎవ్రీ ఇయర్ బోనం ఎత్తుతానండి. ఎలా చేస్తారండి బోనం? పొద్దున్న మార్నింగ్ లేచి దేవుని పూజ చేసేసుకొని. అందులో అంటే కేవలం అన్నం ఒక్కటేనా, ఇంకేమైనా? అన్నము, పచ్చకూర. ఏం కూర? పచ్చకూర, ఏదైనా ఆకుకూర, స్వీట్ చేసుకొని దాంట్లో పెట్టుకొని
మనం బోనం రెడీ చేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వస్తామండి. కేవలం ఆకుకూరలు మాత్రం వేయాలా? ఏది ఆకుకూరలు, ఇంకెవరు పెరుగన్నం అది ఇది కూడా వేస్తారు. కూర, కొంచెం పెరుగు, పచ్చి పులుసు అలా. ఇంకొంతమంది మంచినీళ్ళతో కూడా బోనం ఎత్తుకుంటారు, నిజమేనా? అండి, దాన్ని సాక అంటారు. సాగా సాగా అంటే దాంట్లో కొంచెం లైట్గా పెరుగు, కొంచెం మన కుంకుమ, పసుపు ఇవన్నీ వేసి వేపాకులు వేసి తీసుకొని వస్తారండి. ఇది అమ్మవారికి జస్ట్ నైవేద్యంగా పెడతారా లేకపోతే అభిషేకం ఏమైనా చేయిస్తారా? సాకుతోని అభిషేకం చేస్తారండి, బోనందేమో నైవేద్యం, అంతేనండి. ఇట్లా ఇప్పుడు అన్నం అదే బోనం ఒక ఎత్తుకున్న వాళ్ళు సాగ కూడా ఎత్తుకోవచ్చా? ఎత్తుకోవచ్చండి. వాళ్ళు ఎంబడి సాక తీసుకొని వేరే వాళ్ళు కూడా వస్తారు. బోనం ఎత్తుకున్న వాళ్ళు నైవేద్యం పెడతారు, సాక తీసుకొచ్చిన వాళ్ళు వాటర్ పోస్తారు. మీరు పక్కా తెలంగాణ కదా? తెలంగాణేనండి. సో ఇవన్నీ అన్ని ప్రాపర్గా చెప్తున్నారు కాబట్టి అర్థమైంది. సో మీ చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నారు, పెళ్ళైన తర్వాత? లేదండి, నా మ్యారేజ్ అయిన తర్వాత. నా మ్యారేజ్ బిఫోర్ మా అత్తమ్మ చేసేది. ఇక్కడ 5 టెంపుల్స్కి పోస్తామండి. నా మ్యారేజ్ అయ్యి 13 ఇయర్స్ అవుతుంది. 13 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ తీసుకొస్తారు. ఇక్కడ 5 టెంపుల్స్ ఏవే వాటికి ఇస్తారు బోనాలు? ఇక్కడ అంతా మంకలమ్మ టెంపుల్, పోచమ్మ టెంపుల్, ఇంకొక సంఘం దగ్గర పోచమ్మ అనేది, అంత ఐడియా లేదు. అన్నీ కూడా ఇక్కడ దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరనేనండి. 5 గుళ్ళు దగ్గరనే ఉంటాయి. మీకు బోనం ఎత్తిన తర్వాత ఎలా అనిపించేది? హ్యాపీగా ఉంటుందండి. సాక తీసుకురాని రోజు ఏదో గిల్టీగా ఫీల్ అవుతుంటాను. ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తాం కదా, ఎప్పుడన్నా మిస్ అయితే అయ్యో తీసుకెళ్ళలేదే అనిపిస్తుంది. అమ్మవారికి సాక సమర్పించుకున్న తర్వాత హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత రంగం చేస్తారు కదా, రంగం ఎక్కడ చేస్తారండి? రంగం నైట్ అది 16 బండ్లన్నీ తీస్తారండి. ఇక్కడేనా? మంకలమ్మ టెంపుల్ దగ్గర ఆ బండ్లు తిరుగుతాయి. మీరు వస్తారా దానికి? ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదండి, మేము ఇక్కడ కొత్త ఇంటికి వెళ్ళిపోయినా. మేము బోయినపల్లిలో ఉంటాము. అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారా? గ్రేట్. ఇక్కడ అప్పుడు ఇక్కడనే ఉండేది, కానీ ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది అక్కడికి వెళ్ళి. అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ తీసుకొస్తాం. బాగుందండి మీ బోనం. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, బోనంతో పాటు సాగ కూడా తీసుకురావడం అనేది ఆనవాయితీగా ఉంది. సో మీ పేరు ఏదన్నారు? నా పేరు నవిత గారు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకుంటూ ఉన్నారు. సో తను బోనం ఎత్తుకున్నప్పుడు సారి కూడా చాలా సంతృప్తిగా, చాలా ఆనందంగా ఉంది. ఏ సంవత్సరమైన బోనం తీయలేకపోతే అప్పుడు కొద్దిగా వెలితిగా ఉండేదని కూడా చెప్పింది. ఇలా ఆనవాయితీగా వచ్చినటువంటి బోనాల పండుగ మా తెలుగు సంస్కృతి సాంప్రదాయం, మాకు ఎంతో ఇష్టమైనటువంటి పండుగ. తెలంగాణలో ఉండడం మాకు గర్వకారణం అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. మహంకాళి ఉజ్జయిని దేవస్థానం ముఖద్వారం దగ్గర మనం ఉన్నాము. మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచే మొదటి బోనం అనేది వెళ్తూ ఉంటుంది, ఇక్కడ సమర్పిస్తారు. మొదటి బోనం ఆదివారం రోజు జూన్ ఆషాఢ మాసంలో సమర్పించే ఈ దేవస్థానానికి చాలా ప్రత్యేకత ఉంది. సో ఇక్కడ మహంకాళి, ఇది పోచమ్మ టెంపుల్, పోచమ్మ అమ్మవారు అని అంటారు. పోచమ్మ అమ్మవారిని ఎంత ఘనంగా అలంకరించారు మీరు చూసారా? ఈ దేవస్థానాన్ని మొత్తం పూలతోని చాలా అద్భుతంగా అలంకరించారు. దేవస్థానంతో పాటు పైన ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని కూడా చూసినట్లయితే చాలా అద్భుతంగా అలంకరించారు. అక్కడ అమ్మవారి కాకుండా కింద ఉన్నటువంటి అమ్మవారిని కూడా చాలా అద్భుతంగా అలంకరించారు. మీరు ఒకసారి చూసినట్లయితే కనుల విందుగా చాలా వైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పూజలు కూడా ఎంతోమంది భక్తులతోనే చాలా ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. సో మీరు ఒకసారి చూడండి, చాలా బాగుంది. उधर है तो अपना पंचमुखी సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా నిర్వహించారని చెప్పాను కదా. ఆ బందోబస్తు కూడా చాలా గట్టిగానే ఏర్పాటు చేశారు. మీరు చూసినట్లయితే మొత్తం కూడా ఫుల్ సెక్యూరిటీ, పోలీసులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ భద్రత కార్యక్రమాలు, భద్రత ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చక్కగా చూసుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి చాలాసేపు నిలబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగొద్దని అన్నదాన ప్రసాదం కూడా ఇక్కడ ఇస్తున్నారు. ప్రసాదం కూడా అందరికీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రసాదంతో పాటు మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేశారు. సో ఎలాగో వాతావరణం చాలా చల్లగానే ఉంది కాబట్టి, ఎండకి ఎంతగా తాపి లేదు కాబట్టి, సో ఎటువంటి ఇబ్బంది లేకుండానే చూస్తున్నారు. వర్షం ఉండకుండా కొన్ని ఏర్పాట్లు కూడా, అటు వర్షం పడితే ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రజలకి ఆ ఏర్పాట్లు కూడా చేశారు ఇక్కడ పోలీసులు. అంతేకాకుండా అంతా కూడా
ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండడానికి పోలీసులు ఎక్కడికక్కడ డైవర్షన్ మొత్తం అవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేస్తే ఇక్కడ వెళ్ళడానికి అయితే ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఉదయం పూట మొత్తం కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా సీనియర్ వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ మొదటి బోనం సమర్పించిన టైంలో చాలా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఇక్కడ మొత్తం కూడా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే విధంగా కూడా ఈ ఏర్పాట్లు అయితే చేశారనమాట. అయితే అంతేకాకుండా ఇక్కడ ఈ సాయంత్రం పూట కూడా ఇదంతా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రంగం అనేది కూడా చేస్తారు. సో మీరు చూస్తారు కదా, భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరికి వాళ్ళకి అన్నదాన ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వెనక సైడ్లోనే వంట కార్యక్రమాలు కూడా పెడుతున్నారు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. లంచ్ వచ్చిన వాళ్ళందరూ కూడా లంచ్ చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళొచ్చు. కొంతమంది ఇక్కడ బోనం నైవేద్యం అంతా ఏర్పాటు చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ముత్యాలమ్మ టెంపుల్కి కూడా మళ్ళీ కొంతమంది అక్కడికి వెళ్తున్నారు. డోకాలమ్మ టెంపుల్, అలాగే ముత్యాలమ్మ టెంపుల్, పోచమ్మ టెంపుల్, వీళ్ళంతా కూడా అక్క చెల్లెలు వీళ్ళందరికీ కూడా ఒకేసారి ఈరోజు బోనాన్ని సమర్పించడానికి అయితే భక్తులు అయితే పోటెత్తారు ఇవాళ. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. మీ పేరు సార్? నా పేరు మంగళంపల్లి శాంతి చంద్రరాజా. నేను ప్రతి ఏడాది ఇక్కడికి వస్తాను. మా వివాహం అనంతరం ఇక్కడికే వస్తాను. గత 35 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారును, ముత్యాల అమ్మవారును, మాంకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటానమ్మా. ప్రతినిత్యం అనుకున్న వారి కోరికలు జరుగుతుంటాయి. పబ్లిక్ అంతా ప్రశాంతంగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలమ్మా. అదే కోరుకుంటున్నా తల్లి అమ్మవారితోని. ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను ఉండేది ఎల్బీ నగర్లోనమ్మా. ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి వచ్చానమ్మా. నేను సంవత్సరాల నుంచి వస్తుంటారు? దాదాపు 35 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నామా. 35 సంవత్సరాలు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులంతా కూడా వస్తారా? సమితులు నేను, నా భార్య, నాకు 3 అబ్బాయిలు, 2 పెళ్ళిళ్ళైంది, వాళ్ళు కోడళ్ళు, నా మన్మడు మన్మరాలు అందరితో పాటు వస్తానమ్మా. ప్రతినిత్యం ఇక్కడికి వస్తాను. అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వస్తాను తల్లి. మీకు బోనం ఉంటుందండి? బోనం లేదమ్మా, బోనం చేస్తాం ఇంట్లో. బోనం అక్కడనే పెట్టి ఇక్కడ దర్శనానికి వచ్చి వెళ్తాం తల్లి. కేవలం దర్శనం కోసం? కేవలం దర్శనానికి వెళ్తాను. ఉండేది గౌలీపురం అమ్మ. నేను ఫస్ట్ పూర్వకమంతా మాది గౌలీపురం ఓల్డ్ సిటీ. అక్కడ అమ్మవారి పండుగ వచ్చే వారం ఉంటుంది. మనకి ఇంటికి ఎదురుగానే అమ్మవారి గుడి, భారత్ మాత గుడి, అక్కడనే రంగ కార్యక్రమం ఉండేది. నాకు వివాహం అయినంత అనంతరం 35 ఇయర్స్ అయింది. ఇక్కడికి ప్రతినిత్యం అమ్మవారిది దర్శనం చేసుకొని వెళ్తాను. రంగం కార్యక్రమం ఎక్కడ జరిగేది? ఇక్కడ మాంకాళమ్మ గుడి దగ్గర జరుగుతుందమ్మా. ఇక్కడ జరగదమ్మా. ఇక్కడ ఇప్పుడు మాంకాళి మాతేశ్వరి దగ్గర, ఉజ్జయిని మాంకాళి మాతేశ్వరి దగ్గర అక్కడ జరుగుతుంది. ఇది పోచమ్మ టెంపుల్. ఇది నల్ల పోచమ్మ టెంపుల్. ఎదురు సందులో ఉన్నది ముత్యాలమ్మ టెంపుల్. ఇక్కడ లెఫ్ట్లో ఒకటి మాంకాళి, ఉజ్జయిని మాంకాళి మాతేశ్వరి అమ్మ. అక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఘనంగా నిర్వహిస్తున్నామా. సంతోషం తల్లి, సంతోషం నాన్న. థ్యాంక్ యూ సార్. రైట్. సో మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి అమ్మవారి కార్యక్రమాలన్నీ కూడా చూసాం కదా. బోనాల పండుగ జాతర చాలా బాగా జరిగింది. భక్తులంతా కూడా చాలా ఆనందంగా బోనాలు సమర్పించుకొని ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. సో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సీఎం టుడే.